ఒకటే జ్ఞానప్రాప్తికి మూల కారణమని తెలుసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాల ద్వారానే మనోమాలిన్యాలు క్షాళనమవుతాయి. ఇలా పరిశుద్ధమైన అంతఃకరణలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమధమాది సాధనా సంపత్తి లభించి ఈ శరీరమందే మోక్షప్రాప్తి కలుగుతుంది. ఫలాపేక్షను త్యజించి ఏకాగ్ర చిత్తయోగంతో గురువును అనన్యశరణు చుచ్చువారి సద్గురులు అక్కును చేర్చుకుంటారు. బాహ్య ప్రవృత్తి లేని భావికులు, అనన్యభక్తులు జ్ఞానప్రాప్తితో ప్రజ్ఞావంతులవుతారు. ఇతర ఉపాయాలు పనికిరావు. జ్ఞానం లభించిన తర్వాత అధర్మ మార్గాలను అనుసరించేవారు ఇహపరాలకు దూరమై కింద కాక పైన కాక త్రిశంకుల మధ్య వేలాడతారు. జీవుల అజ్ఞాన ప్రాప్తియే వాస్తవంగా ప్రపంచ ప్రవృత్తి. ఆత్మజ్ఞాన ప్రాప్తితో ప్రపంచ నివృత్తి అవుతుంది. ఆత్మని తెలుసుకున్నవారు ఎల్లప్పుడూ అహంభావరహితులై ఉంటారు.